వైసీపీపై మండిపడ్డ టీడీపీ నేత రాజేష్ మహాసేనపై మహిళ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా ఎస్పీ మునిని కలిసిన రాజేష్ కేసు విచారించాలంటూ కోరిన రాజేష్ మహాసేన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వదలడం లేదంటున్న రాజేష్ ఇవి పూర్తిగా తప్పుడు కేసులే అంటూ రాజేష్ ఆరోపణ వైసీపీ నేతలు ఒక మహిళను అడ్డం పెట్టుకొని తనను సాధించాలని చూస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ మండిపడ్డారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా తనపై అనేక కేసులు పెట్టారని కూడా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారాయన. తనను తెలుగుదేశం పార్టీని బద్నాం చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసినట్టు ఆ కేసు విషయంపై తాను అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చానంటూ చెప్పారు. తనపై పెట్టిన ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు సరైన రీతిలో విచారణ చేయాలని కూడా ఎస్పీని కోరినట్టు వెల్లడించారు. ఇక వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ కేసును పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నాయన్నారు. తను చంద్రబాబు ఉపయోగించుకొని వదిలేశారని, అందుకే తనపై ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని కూడా చెప్పారు. ఇక ఎప్పుడో జనవరిలో జరిగిన విషయం మీద ఇప్పుడు నవంబర్లో ఫిర్యాదు చేయిస్తున్నారని, పైగా ఆనాడు వారి ప్రభుత్వం ఉండగా వదిలేసి ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చాక కేసు పెట్టారంటే అది తప్పుడు కేసని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇక ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. పోలీసులు రాజేష్ మహాసేనతో చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ నేతలు ఒక మహిళను అడ్డం పెట్టుకొని తనను సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తనపై ఎన్నో కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తనని వదలట్లేదని, తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. అయితే తను తెలుగుదేశం పార్టీని బదనాం చేసేందుకు ఇలాంటి పనులు చేయిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. తనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం పోలీస్ స్టేషన్లో ఒక మహిళని అడ్డం పెట్టుకుని ఫిర్యాదు చేయించారని, ఆ కేసు విషయంపై తాను అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ఇక తనపై పెట్టిన ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కూడా సరైన రీతిలో విచారణ చేయాలని కూడా ఎస్పీని కోరానన్నారు. ఇక వైసీపీ అనుకూలంగా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ కేసును పనిగట్టుకుని మరి ప్రచారాలు చేస్తున్నాయని, తన్ను చంద్రబాబు ఉపయోగించుకొని వదిలేశారని, అందుకే తనపై ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని వదంతులు కూడా వ్యాప్తి చేస్తున్నారని కూడా స్పష్టం చేశారు. ఇక ఎప్పుడో జనవరిలో జరిగిన విషయం మీద ఇప్పుడు నవంబర్లో ఫిర్యాదు చేస్తున్నారని, పైగా ఆనాడు వారి ప్రభుత్వమే ఉండగా వదిలేసి ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చాక కేసు పెట్టారంటే అది తప్పుడు కేసని ఎవ్వరికైనా అర్థమవుతుందని స్పష్టం చేశారు ఆయన.